హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే సంక్రాంతి సంబరాల్లో అంతిమ ఘట్టంగా ప్రబల పోటీలని నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఊరి పెద్దలు మైక్లో అనౌన్స్ చేస్తూ ప్రతి ఏటాలాగే ఈసారి కూడా ప్రబల పోటీలు నిర్వహించబోతున్నాం. ప్రతిసారి రామరాజు కుటుంబమే ఈ పోటీలో గెలుస్తూ వస్తుంది. మరి ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి అని చెప్పి ప్రబల పోటీలని ప్రారంభిస్తూ ఉంటారు. ఇక రామరాజు కుటుంబం, భద్రావతి కుటుంబం ఇద్దరూ కూడా పోటీలకి సిద్ధమవుతూ ఉంటారు. భద్రావతి రామరాజు వైపు కోపంగా చూస్తూ సేనాపతితో, రే సేన, ఎలాగైనా ఈ పోటీలో మనమే గెలవాలి, ఆ రామరాజు ఓటమితో అవమానపడాలి అని భద్రావతి అంటుంది. అప్పుడే విశ్వక్, అత్త, నువ్వు ఆ విషయంలో అనుమానపడకు, ఈసారి పోటీలో మనమే గెలవబోతున్నాం, చూస్తూ ఉండు అని విశ్వ చెప్తాడు. ఇక ఇంతలోనే పోటీలకి అన్నీ కూడా సిద్ధమవుతూ ఉంటాయి. రామరాజు వాళ్ళ కొడుకులతో చెప్తూ ఉంటారు, రేయ్ పెద్దోడా, నడిపోడా, చిన్నో అని చెప్తూ ఉంటే ధీరజ్ చూస్తూ ఉంటాడు. రే, ఈసారి కూడా పోటీలో మనమే గెలవాలి, గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మనమే ఈ ప్రబలని ముందు ఊరంతా తిప్పి ఇక్కడికి తీసుకురావాలి అని రామరాజు చెప్తూ ఉంటే ఇక వాళ్ళు కూడా సరేనన్న, ఈసారి పోటీలో మనమే గెలుస్తున్నాం అని అంటారు. ఇంతలోనే పోటీలు ప్రారంభమవుతాయి. అందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి చాలా ఫాస్ట్గా ప్రబలను తీసుకొని పరిగెడుతూ ఉంటారు. అలా పరిగెడుతూ ఉండగా ఇంతలోనే విశ్వ తను ఏర్పాటు చేసిన రౌడీలకి సైగలు చేస్తూ ఉంటాడు. ధీరజ్ని చంపడానికి ఇదే సరైన సమయం అని వాళ్ళకి సైగలు చేసేసరికి వాళ్ళు కూడా సరే అని చెప్పి ధీరజ్ వెనకాలే వచ్చి మెల్లగా కత్తి తీసి ధీరజ్ని పొడవబోతూ ఉంటాడు. అప్పుడే వెనకాల ప్రబలం మోసుకొని వస్తున్న కొంతమంది, ఎవరు నువ్వు మధ్యలో, మేము ప్రబలం తీసుకెళ్తూ ఉంటే మాకు అడ్డుగా వస్తావేంటి, జరుగు దూరంగా అని చెప్పగానే ఇక ఆ రౌడీ చేసేదేం లేక అక్కడి నుంచి పక్కకు జరిగిపోతాడు. అది చూసి విశ్వ, ఈసారి కూడా తప్పించుకున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక విశ్వ మనసులో, ఎలాగైనా ఈ పోటీలో మేమే గెలవాలి, దానికోసం అన్నీ సిద్ధం చేయమని చెప్పాను, చేశారా అని చెప్పి అనుకుంటూ రౌడీలకి సైగలు చేస్తూ ఉంటారు. ఇక రౌడీలు కూడా అన్నీ సిద్ధం చేశామని సైగలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేది ఏంటి అంటే రామరాజు వాళ్ళు వెళ్తున్న దారిలో గాజు పెంకులని వేయమని విశ్వాన్ని ముందుగా ప్లాన్ చేస్తాడు. ఇక ఆ రౌడీలు కూడా రామరాజు వాళ్ళు వెళ్తున్న దారిలోనే పెంకులు వేసి చూస్తూ ఉంటారు. ఇక రామరాజు కుటుంబం ప్రబలను తీసుకొని పరిగెత్తుకుంటూ వస్తూ ఆ రౌడీలు పరేసిన గాజు పెంకులపై ముందుగా రామరాజు కాలు వేస్తాడు. దాంతో రామరాజు కాలుకి గాయమయ్యి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది చూసి ధీరజ్, నాన్న అని గట్టిగా అరిచేస్తాడు. ధీరజ్తో పాటు చందు, సాగర్ కూడా నాన్న ఏమైంది నాన్న అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, రే, ఎట్టి పరిస్థితుల్లో ప్రబలని కింద పెట్టకూడదు, మనం ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ప్రాణం పోయినా సరే ప్రబలని కింద పెట్టకూడదు, పదండి, నాకేం కాదు అని రామరాజు అంటాడు. అప్పుడు ఇక ధీరజ్, అయ్యో నాన్న, మీ కాలికి రక్తం వస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎలా ప్రబలను మోస్తారు అని అంటే అప్పుడు రామరాజు, రే, నాకేం కాదు, చెప్పాను కదా, ఆ పరమేశ్వరుడే అన్నీ చూసుకుంటాడు, పదండి అని రామరాజు తన కాలికి గాయమైనా కూడా అలాగే ప్రబలని మోసుకొని పరిగెత్తుకుంటూ వస్తాడు. అది చూసి విశ్వ అయితే చాలా కోపంగా చూస్తూ ఇంకా బాగా పరిగెడుతూ ఉంటాడు. కానీ రామరాజు కుటుంబమే అందరికంటే ముందుగా ప్రబలని ఊరంతా తిప్పి గుడికి తీసుకొస్తారు. అది చూసి ఇక విశ్వ, భద్రావతి, సేనాపతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఊళ్ళో పెద్దలంతా కూడా రామరాజుకి జేజేలు కొడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రామరాజు కుటుంబమే పోటీలో గెలిచింది కాబట్టి గుడిలో
మొదటి పూజ రామరాజు గారిదే అని చెప్పగానే ఇక భద్రావతి కుటుంబం అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక సంక్రాంతి సంబరాలు అయిపోయిన తర్వాత అందరూ ఎవరి ఇళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. విశ్వ మాత్రం తను ఏర్పాటు చేసిన రౌడీలని అందరినీ చెంపలపై పడాపడా కొడుతూ ఉంటాడు. ఇక కోపంగా నేను ఏం చేయమన్నాను, మీరేం చేశారు? ఈ సంక్రాంతి సంబరాల్లో ఆ ధీరజ్ గారిని లేపేయమని చెప్పాను, కానీ మీరేం చేశారు అని చెప్పి విశ్వ వాళ్ళని తిడుతూ ఉంటారు. అప్పుడే ఇక రౌడీలు మమ్మల్ని ఏం చేయమంటారయ్యా, అంతమంది జనాల్లో ఆ ధీరజ్ గారిని చంపడం అస్సలు కుదరడం లేదు, ప్రతిసారి ఎవరో ఒకరు అడ్డు వచ్చి ఆగిపోయాం, అందుకే మీకు మాటిస్తున్నాం, ఎలాగైనా మంచి సమయం చూసి ఆ ధీరజ్ గారిని లేపేస్తాం, ఈ వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తాం అని రౌడీలు విశ్వతో చెప్తారు. రేయ్, మీరు ఎంత త్వరగా పని ముగించేస్తే అంత మంచిది, నా చెల్లెలు మళ్ళీ నా ఇంటికి వస్తుంది అని విశ్వ చెప్తాడు. ఇక రౌడీలు ఆ రోజు నుండి ధీరజ్ని చంపడం కోసం మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ధీరజ్ చెట్టు కింద కూర్చొని తను జరిగినవన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. తను ప్రేమని పెళ్లి చేసుకున్నందుకు భద్రావతి కుటుంబం తన తండ్రిని ఎంతలా అవమానించారో, రామరాజు తనని ఎంతగా కోప్పడి తనని బాధ పెట్టాడో అవన్నీ గుర్తు చేసుకొని ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చెయ్యాలి, నాన్న ఇంకా నన్ను క్షమించడం లేదు, ఆ ప్రేమ విషయంలో నేను చేసింది తప్పే అని నాన్న ఇంకా అనుకుంటున్నాడు, నేను నిజాన్ని నాన్నతో చెప్పలేను అని చెప్పి ఇక ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రౌడీలు ధీరజ్ ఒంటరిగా ఉన్నాడు అని, ధీరజ్ని చంపడం ఇదే సరైన సమయం అని ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా ఇంతలోనే మరో పక్క భద్రావతి కారులో డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. భద్రావతి కారులో వస్తుండగా తన చెల్లి వేదవతి ప్రేమ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. 25 ఏళ్ల క్రితం ప్రాణంలా చూసుకున్న నా చెల్లి విషయంలో ఎంత బాధపడుతున్నానో, మళ్ళీ ఇప్పుడు నా మేనకోడల విషయంలో కూడా అంతే బాధని అనుభవిస్తున్నాను. దీనంతటికీ కారణం ఆ రామరాజు గాడు, వాడు కుటుంబం వల్లే మేము ఇప్పుడు ఇంత బాధపడుతున్నాం, వదిలిపెట్టను, అప్పుడు నా చెల్లిని వదిలిపెట్టినట్టు ఇప్పుడు నా మేనకోడల్ని అక్కడ ఉండనివ్వను, నా మేనకోడల్ని నా ఇంటికే తెచ్చుకుంటాను అని చెప్పి భద్రావతి పరధ్యానంగా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది. అలా వస్తూ ఉండగా ఇంతలోనే ఎదురుగా ఒక లారీ రావడంతో కార్ని పక్కకి తప్పించబోయి అక్కడే ఉన్న ఒక చెట్టుకైతే గుద్దేసుకుంటుంది. ఇక దాంతో భద్రావతికి బాగా గాయాలయ్యి అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇదంతా కూడా ధీరజ్ చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ యాక్సిడెంట్ అవ్వడం చూసి అరే అక్కడ ఎవరికో యాక్సిడెంట్ అయింది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ భద్రావతి దెబ్బలతో స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. రౌడీలు ధీరజ్ని చంపడానికి వచ్చేసరికి ధీరజ్ అక్కడ ఉండకపోవడంతో వీడు ఇక్కడే ఉన్నాడు కదా, మళ్ళీ తప్పించుకున్నారు అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ధీరజ్ భద్రావతి దగ్గరికి వచ్చి అరే భద్రావతి గారే అని చెప్పి భద్రావతి గారు అని లేపుతూ ఉంటాడు. కానీ భద్రావతి స్పృహలోకి రాదు. ఇక ధీరజ్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అటుగా వస్తున్న ఒక ఆటోని ఆపి భద్రావతిని ఆ ఆటోలో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ఐసీయూలో భద్రావతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ధీరజ్ ఐసీయూ బయటే ఉంటాడు. ఇక డాక్టర్ ధీరజ్ దగ్గరికి వచ్చేసరికి ఇక ధీరజ్ డాక్టర్ గారు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ఆవిడ మీకు ఏమవుతుంది అని అంటే అప్పుడు ధీరజ్ తను మా పెద్దమ్మ డాక్టర్ అని చెప్తాడు. అది విని ఇక డాక్టర్ సరే తనకి చాలా దెబ్బలు తగిలాయి, బ్లడ్ కూడా చాలా పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి, తనది ఓ పాజిటివ్, అది మా దగ్గర అవైలబుల్గా లేదు, మీకు తెలిసిన వారిని ఎవరైనా ఉంటే ఇక్కడికి రమ్మని చెప్పండి, బ్లడ్ కలెక్ట్ చేస్తాం అని డాక్టర్ చెప్తాడు. అది విని ధీరజ్ డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, నేను ఇస్తాను అని చెప్పగానే ఇక డాక్టర్ సరే అని ధీరజ్ దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసి భద్రావతికి ఎక్కిస్తారు. ఇక ధీరజ్
టైంకి బ్లడ్ ఇచ్చినందుకు భద్రావతి అయితే ప్రాణాలతో బయటపడుతుంది. ఇక ధీరజ్ మాత్రం భద్రావతికి ఎలా ఉంటుందా అని చాలా కంగారు పడుతూ ఉంటారు. భద్రావతికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. ధీరజ్, డాక్టర్ మా పెద్దమ్మకి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే అప్పుడు డాక్టర్, తనకి ఇప్పుడే ప్రాబ్లం లేదు బాబు, నువ్వు సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చిందే కాక నీ రక్తం ఇచ్చి ఈరోజు తన ప్రాణాలు కాపాడావు, ఇప్పుడు తనకి ఏ ప్రమాదం లేదు అని చెప్పగానే ఇక ధీరజ్ చాలా సంతోషపడి చాలా థ్యాంక్స్ డాక్టర్, ఫీజు అని చెప్పగానే ఇక డాక్టర్ ఫీజు అక్కడ పే చేయండి అని అంటాడు. ఇక ధీరజ్ తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సిస్టర్, సార్ ఫీజు పే చేయండి అని చెప్పగానే ఇక ధీరజ్, నా దగ్గర డబ్బు లేదు, ఈ గోల్డ్ చైన్ తీసుకోండి, మళ్ళీ వచ్చినప్పుడు విడిపించుకుంటాను అని చెప్పి ధీరజ్ తన మెడలో ఉన్న చైన్ని తీసి అక్కడ క్యాష్ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న భద్రావతి కుటుంబం, సేనాపతి, విశ్వక్ అందరూ కూడా హాస్పిటల్కి చాలా కంగారుగా వస్తారు. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి డాక్టర్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక సేనాపతి వాళ్ళు, డాక్టర్ ఇప్పుడు మా అక్కకి ఎలా ఉంది అని అడిగి అప్పుడు డాక్టర్, ఆవిడకి ఏ ప్రమాదం లేదండి, వెళ్ళి చూడొచ్చు అని చెప్పగానే ఇక సేనాపతి, విశ్వక్ అందరూ కూడా భద్రావతి దగ్గరికి వెళ్తారు. వాళ్ళంతా అక్కడికి వెళ్ళేసరికి భద్రావతి స్పృహలోకి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక సేనాపతి భద్రావతితో, ఏంటక్క ఏం జరిగింది, నీకు ఇలా జరిగిందన్న విషయం మాకు ఇప్పుడే తెలిసింది అని సేనాపతి అంటాడు. అప్పుడు భద్రావతి, ఏం లేదురా, ఏదో విషయం గురించి ఆలోచిస్తూ కారు నడపడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, సమయానికి ఎవరో కుర్రాడు నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాడు, అందుకే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నాను అని భద్రావతి అంటాడు. అప్పుడు సేనాపతి, ఎవరక్క, ఎవరా కుర్రాడు ఈరోజు నీ ప్రాణాలని కాపాడి మన పాలిట దేవుడయ్యాడు అని సేనాపతి అంటాడు. అప్పుడు భద్రావతి, నాకు కూడా తెలియదురా సేన, ఆ కుర్రాడు నన్ను హాస్పిటల్కి తీసుకురావడమే కాదు తన బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పగానే ఇక అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సిస్టర్ అక్కడికి రాగానే ఇక భద్రావతి, సిస్టర్ ఆ కుర్రాడు ఎవరో నాకు గుర్తు రావడం లేదు, అసలు ఎవరతను అని అంటే అప్పుడు ఆ సిస్టర్, ఏమో మేడం, మీరేమవుతారు అంటే పెద్దమ్మ అవుతారని చెప్పాడు, అంతేకాకుండా ఫీజు కింద తన గోల్డ్ చైన్ని కూడా ఇక్కడే తాకట్టు పెట్టి వెళ్ళాడు అని చెప్పగానే ఇక భద్రావతి సేనాపతి కుటుంబం ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఎవరి కుర్రాడు నన్ను కాపాడి ఇంతవరకు ఇక్కడ ఉండకుండా వెళ్ళడం ఏంటి, అంత గొప్ప మనసున్న మనిషి ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే భద్రావతి, డాక్టర్ మీ హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఆ ఫుటేజ్లో ఆ అబ్బాయి ఎవరో తెలుస్తుంది కదా, అతని రుణం నేను తీర్చుకోవాలి, ఈరోజు నాకు ప్రాణం పోసిన దేవుడు, అతన్ని నేను చూడాలి అని భద్రావతి అంటుంది. అప్పుడు డాక్టర్, సరే మేడం, సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తే అన్నీ తెలుస్తాయి అని చెప్పి అక్కడ ఉన్న బాయ్ని పిలిపించి భద్రావతి హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు సీసీటీవీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. ఇక ఆ ఫుటేజ్ని చూసి భద్రావతి, సేనాపతి, విశ్వక్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆ ఫుటేజ్లో ధీరజ్ భద్రావతిని హాస్పిటల్కి తీసుకురావడం, డాక్టర్ని భద్రావతిని కాపాడమని బ్రతిమలాడడం అన్నీ కూడా ఉంటాయి. అది చూసి భద్రావతి, సేనాపతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భద్రావతి, ఏంటి నన్ను కాపాడింది ధీరజ్ గాడా, వాడా నాకు ప్రాణం పోసింది అని చెప్పగానే ఇక సేనాపతి, ఆశ్చర్యంగా ఉందక్క, వాళ్ళ కుటుంబాన్ని మనం ఇంతలా ద్వేషిస్తున్నా కూడా నిన్ను ప్రాణాలతో కాపాడడం ఏంటి, హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాడి రక్తం ఇచ్చి ఫీజు కింద వాడి చైన్ని కూడా తాకట్టు పెట్టడం ఏంటి అని సేనాపతి అంటాడు. ఇక భద్రావతి, రే సేన, మనం రామరాజు కుటుంబాన్ని ఎన్నో బాధలు పెట్టాంరా, కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మన కుటుంబం మంచే కోరుకున్నారు, మనం చాలా పెద్ద తప్పు చేశాంరా అని భద్రావతి బాధపడుతూ ఉంటుంది. ఇక విశ్వ కూడా, అవునత్త, ఆ ధీరజ్ని మొన్న సంక్రాంతి సంబరాల్లో వాణ్ణి చంపాలని చూశాను, కానీ వాడు మాత్రం నీ ప్రాణాలు కాపాడాడు అని విశ్వ కూడా అంటూ ఉంటారు. ఈ విధంగా ప్రమాదంలో ఉన్న భద్రావతి ప్రాణాలు ధీరజ్ కాపాడబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.